జై వాసవి, జై జై వాసవి. వాసవి ఆత్మార్పణం దినం రోజు అమ్మవారి గుడిలో తెల్లవారి అభిషేకము, నవగ్రహ పూజ, కలశ పూజ, నవగ్రహ హోమము, అమ్మవారికి హోమము, మంత్రపుష్పము, మహామంగళారతి జరిగినది. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి గోత్రము దీపములను వెలిగిస్తాము. అంటే ఆ రోజు అమ్మవారితో పాటు 102 గోత్ర దంపతులు అగ్నిప్రవేశం చేస్తారు. వారి గోత్రములే మేమందరూ. అందుకే వారి వారి గోత్రముల పేరు చెప్పుకొని మేము దీపములను వెలిగిస్తాము. తదనంతరం కన్నిక పూజ చేసి కన్నికలకు పాద పూజ చేసి ఆరతిచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహమును ఉయ్యాలోత్సవంలో కూర్చోపెట్టి ఉయ్యాల ఉంచి తదనంతరం ప్రాకారోత్సవం చేసి ప్రాకారోత్సవం అయిన తరువాత అమ్మవారికి ఆరతిచ్చి లోపలికి తీసుకొని పోతాము. తదనంతరము అమ్మవారిని తన స్థానములో అంటే తను గర్భం గుడిలో అమ్మవారిని విగ్రహమును కూర్చోపెట్టి మహామంగళారతి చేస్తాము. మంగళారతి అయిన తరువాత ఆ రోజున వాసవి ఆత్మార్పణ దినం కార్యక్రమం ఇంతటితో ముగిసినది. జై వాసవి, జై జై వాసవి.